అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 18 అమావాస్య అత్యంత శక్తివంతమైన రోజు. మనం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం నాడు చొల్లంగి అమావాస్య వచ్చింది. ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం. ఎందుకంటే ఆదివారం వచ్చే అమావాస్యలకు రెట్టింపు శక్తి ఉంటుంది. అలాగే ఈ అమావాస్య నాడు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అమావాస్య నాడు పాటించే కొన్ని పరిహారాలతో ఎంతోమంది తన జీవితాలతో ధనవంతులయ్యారంట. అలాగే అమావాస్యలు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు, లేదంటే కటిక పేదరికం వెంటాడుతుంది. చొల్లంగి అమావాస్య నియమాలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జనవరి 18వ తేదీన ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన చొల్లంగి అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవ్వరూ వదులుకోకండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదైన సర్వార్థ సిద్ధియోగంతో రాబోతుంది. సర్వార్థ సిద్ధియోగం అంటే కోరిన కోరికలను నెరవేర్చే రోజని చెప్పవచ్చు. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో దీర్ఘాయుషు కలుగుతుంది. జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే జమ్మి చెట్టు నీళ్ళలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపుతో తలస్నానం చేయకూడదు. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారంట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మన పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అపార కుబేర యోగం కలిసి వస్తుంది. ఇక ఎదురింటి వారు మన కళ్ళు మన ఇంటిపైన పడితే మన ఇంటికి నరదిష్టి సోకుతుంది. కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి. ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయను సాంబ్రాణి పొగ వేయండి. అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కడితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ప్రారంభమవుతాయి. అయితే ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీ వీలు కుదిరితే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీయండి, లేదా నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈరోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆదివారం అంటేనే మనలో చాలామంది మాంసాహారాన్ని తింటారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కోయడం, మారేడు ఆకులు కొయ్యడం అస్సలు చేయకూడదు. అదేవిధంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు బియ్యం, గోధుమలు మరియు పప్పు ధాన్యాలతో అసలే కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేయండి.
ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం వరిస్తుంది. అలాగే ఈ అమావాస్య నాడు ఉదయం స్నానం చేసి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి. ఆదివారం కలిసి వచ్చిన అమావాస్య నాడు సూర్యునికి నమస్కారం చేసుకుంటే మీ జాతకంలో సూర్యుడు బలపడి ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఏ ఇంట్లో అయినా ఎల్లప్పుడూ కష్టాలు ఉంటాయో అలాంటి ఇండ్లలో దరిద్ర దేవత ఉందని అర్థం. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఉప్పు నీటిలో ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. అమావాస్య నాడు ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటికున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఈ కోరిక త్వరలోనే నెరవేరాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున గోమాతకు అరటిపండు తినిపించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. నెల తిరగకుండానే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక అమావాస్య వచ్చిందంటే చాలు మనలో చాలామంది బీరువాను పూజిస్తారు. విశేషంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు మీ బీరువా పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి బీరువాలో డబ్బు ఉండే ప్రదేశంలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి. ఇలా చేసే మీ కుటుంబం ఆదాయం విపరీతంగా పెరిగి మీ ఇల్లంతా ధన ప్రవాహంతో నిండిపోతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అమావాస్య నాడు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ముందు నువ్వుల నూనెతో 2 వైపులా 2 దీపాలను వెలిగించండి. 2 యాలకులను వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మనలో చాలామందికి కాలికి నల్లదారం కట్టుకుంటారు. అయితే అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఆడవారు అయితే ఎడమ కాలికి అలాగే మగవారు కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు చొల్లంగి అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున పొరపాటును కూడా కొత్త వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే దూర ప్రయాణాలు చేయకూడదు. అలాగే చొల్లంగి అమావాస్య నాడు పూజ గదిని శుభ్రం చేయకూడదు. కానీ అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇక మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే అమావాస్య రోజున మీ పర్సులో 2 తమలపాకులను పెట్టుకోండి. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పెరుగన్నం నివేదించి నమస్కారం చేసుకోండి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించం, గోళ్ళు కత్తిరించం, గడ్డం తీసుకోవడం చేయకూడదు. అమావాస్య నాడు ఈ పనులు చేస్తే పితృదోషం కలుగుతుంది. అలాగే అమావాస్య నాడు పొరపాటున కూడా అబద్ధాలు చెప్పకూడదు. ఈరోజు ఎవరికైనా అబద్ధాలు చెబితే ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి. అలాగే అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఎందుకంటే ఈరోజు దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ చొల్లంగి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. ఈ చొల్లంగి అమావాస్య నాడు చనిపోయిన మీ పెద్దలకు ఖచ్చితంగా తర్పణం వదలాలి. కాబట్టి మీ ఇంటి యజమాని ఉదయం తలస్నానం చేసి దక్షిణముఖంగా నిలబడి చెంబుడు నీటిలో నల్ల నువ్వులు కలిపి మనసులో మీ పెద్దలను తలుచుకుంటూ ఆ నీటిని కిందికి విడిచిపెట్టండి. ఈ విధంగా పూర్వీకులకు తర్పణం వదిలితే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టును ప్రదక్షిణాలు చేస్తే వివాహం సిద్ధిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.